వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారి బ్యాంక్ ఖాతాలలో కొత్త పెన్షన్లు 4,016 రూపాయలు ప్లస్ 6,016 రూపాయల పెన్షన్ డబ్బులు పంపిణీ చేసేందుకు ముహూర్తం డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో కేవలం ఇటువంటి వారికి మాత్రమే ఈరోజు రేపు ఇటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇక మన తెలంగాణలో దాదాపు 2.5 సంవత్సరాల నుంచి మనలో కొత్త పెన్షన్ల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని తెలంగాణలో ఏర్పడినట్లయితే మేము వచ్చిన 100 రోజుల నుంచే లేదంటే ఒక నెల నుంచే ఏదైతే ఇప్పుడు తీసుకుంటున్నటువంటి పాత పెన్షన్ డబ్బులను కొత్త పెన్షన్ల కిందిగా మారుస్తూ 2,000 రూపాయలు పెంచుతూ అదేవిధంగా ఇటు అనేక రకమైన పథకాలని రిలీజ్ చేస్తామని ముందుగానైతే హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక తీరా ప్రభుత్వం ఏర్పడి ఇప్పటి వరకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటివరకు అయితే అన్ని పథకాలు రిలీజ్ చేసినప్పటికీ ఈ కొత్త పెన్షన్ల పథకం అనేది ఇంకానైతే రిలీజ్ చేయలేదు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక తెలంగాణలో వచ్చేసి దాదాపు 43 నుంచి 45 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఈ పెన్షన్ల పైనే ఆధారపడి అయితే ఉంటారు. ఇక తీరా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేయలేకపోవడానికి చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఆందోళన అదేవిధంగా మరియు అనేక రకమైన ఇబ్బందులు అనేది ఎదుర్కొనడం అయితే జరుగుతుంది. ఇక ఈ పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేస్తారు, అసలు ఈ డబ్బులను పంపిణీ చేస్తారా చేయరా అన్నది ఎలా తెలుసుకోవాలి? ఈ వచ్చే నెలలోనైనా మనకి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు అక్టోబర్ నెలలో పంపిణీ అయినప్పుడు అవి కొత్త పెన్షన్ డబ్బులు ఇస్తారా లేదా అన్నది మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో ఇక ఇప్పుడు పంపిణీ అయిపోతున్నటువంటి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు కూడా ఎవరెవరికి ఇంకా జమ కాలేదు, ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు తిరిగి మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి, ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకుందాం. ఇక దీనికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇక ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా వీడియోని చూస్తుంటే ఎవరైనా సో దయచేసి వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. ఇక అప్డేట్లోకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకమైన 11 రకాల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి గత 4 రోజుల నుంచి తెలంగాణలో ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తూ రావడం అయితే జరిగింది. ఇక మన తెలంగాణలో రేపు అదేవిధంగా ఈరోజు వచ్చేసి ఇటువంటి జిల్లాలలో పెన్షన్ డబ్బులను పంపిణీ చేయాలని, అంటే ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను పంపిణీ చేయాలని మనకి అర్హతల జాబితా అదేవిధంగా జిల్లాల లిస్టు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వచ్చేసి తెలంగాణలో ఉన్నటువంటి 38 జిల్లాలు ఏవైతే ఉన్నాయో అన్ని జిల్లాలలో ఈరోజు ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఇక ఎవరైతే బ్యాంక్ అకౌంట్ల ద్వారా పెన్షన్లు పొందుతారో వారు తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్ అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండానైతే చేయించుకొని ఉండాలి. సో అప్డేట్స్ అనేది ఎవరైతే చేయించుకొని ఉంటారో వారికి మాత్రమే డబ్బులను అయితే పంపిణీ అవుతున్నాయంట. ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో వచ్చేసి కొత్త పెన్షన్ డబ్బులు ఇటు మహిళలకు మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు నిధులు, ఈ 2 కొత్త పథకాలు దాదాపు వచ్చేసి మన తెలంగాణలో ఉన్నటువంటి అన్ని లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ 2 కొత్త పథకాల కింద డబ్బులు వచ్చేసి ఈ మనకి ఏదైతే రాబోతున్నటువంటి అక్టోబర్ నెల ఏదైతే ఉందో ఆ అక్టోబర్ నెలలో మనకి చివరి వారంలో ఈ డబ్బులను అయితే పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుందంట. ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి నోటిఫికేషన్ సింబల్ ఆన్లైన్ అయితే పెట్టుకోండి. ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.